హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ అధినేత మంత్రి నారాయణ గారు ఒక కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది అని అంటున్నారు. మరి ఏంటి ఆ కేసు? దీనికి సంబంధించిన డిస్కషన్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ఈ కేసు అంటే నారాయణ సంస్థల అధినేత మంత్రి నారాయణ గారు ఒక కేసులో ఇరుక్కున్నారు. ఈ కేసు ముందడిదే ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది అని అంటున్నారు. మరి ఏంటి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏం జరిగే అవకాశం ఉందని? ఈ కేసు ఇప్పటిది కాదు, జగన్ ప్రభుత్వంలోనిది ఈ కేసు. జగన్ గారు ప్రభుత్వం నడిపిస్తున్న టైంలో ఆయనకి కొంతమంది టీడీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళ విషయాల్లో జగన్ గారు ఇటువంటి కేసులు అనేక వివాదాలు తీసుకొచ్చిన మాట వాస్తవం గత ప్రభుత్వంలో. అలాంటి వాటిల్లో నారాయణ గారికి సంబంధించిన విద్యా సంస్థలు అలాగే ఆయనకు సంబంధించిన అక్రమాలని చెప్పేసి అనేక విషయాలు వెలుగు తీశారు. ఓకే. అంటే ఆయన విద్యా సంస్థల్లో ఎక్కువగా ఫీజులు తీసుకుంటున్నారని, తర్వాత విద్యా సంస్థల్లో ఆర్థిక అక్రమాలు చేశారని, అదేవిధంగా విద్యార్థులు చనిపోతుంటే సరైన రెస్క్యూ కూడా సరైన సిస్టమ్ లేదు అక్కడ అని చెప్పేసి రకరకాలుగా తెచ్చారు. అవన్నీ బాగా వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి ప్రైవేట్ సెక్టర్ అంటేనే ఇటువంటివన్నీ ఉంటాయి. విద్యా సంస్థ ఇప్పుడు విద్య అనేది అందరికీ వ్యాపారం అయిపోయింది, అందరికీ తెలిసిందే. దాంట్లో మొట్టమొదటిగా అత్యధిక స్థాయి ఎక్కువగా విద్యా బ్రాంచ్లు ఉండి విద్యా సంస్థలు ఎక్కువ విద్యార్థులు వెళ్ళే సంస్థలు ఏమైనా ఉన్నాయంటే నారాయణ గారివే. కాబట్టి దానితోటి ఆయన ఎంత ఎదిగాడు, చివరికి మంత్రి కూడా అయ్యాడు అనేది అందరికీ తెలుసు. అయితే దీంట్లో ఆయన టీడీపీ నాయకుడిగా ఉన్నాడు. చంద్రబాబు గారు ఒక రకంగా ఆయన పిలిచి మరీ రాజకీయాల్లో ఎంకరేజ్ చేసి ఆయన్ని మంత్రిని చేశాడు. బహుశా ఆయనకు రాజకీయాల్లో అంత యాక్టివ్ పర్సన్ కూడా కాదు, అంత స్పోక్ పర్సన్ కూడా కాదు, ఎక్కువ ఏ విషయాల మీద రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడు. సో చంద్రబాబు గారు ఆయన వెనకాల దన్నుగా ఉండి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అని అనుకోవాలి. అయితే ఈ క్రమంలో చంద్రబాబు మనిషి కాబట్టి ఆటోమేటిక్గా జగన్ ఆయనకు దెబ్బ కొట్టాలనే ఆలోచన జగన్కు ఉంటుంది. సో దెబ్బ కొట్టడానికి ఆయన వెతుక్కున్న మార్గం ఏంటంటే ఆయన విద్యా సంస్థలు. ఆ విద్యా సంస్థల అక్రమాలు అని చెప్పేసి సాక్షిలో గత ప్రభుత్వం టైంలో అనేక రకాల వార్తలు వచ్చాయి. విరివిగా రాసేవాళ్ళు ఆర్టికల్స్, ఇది అది ఇది అని చెప్పేసి ఆయన మీద ఆ కోణంలో కేసులు కూడా బుక్ అయ్యి నారాయణ గారు ఇబ్బంది పడ్డారు. సో ఆ విధంగా ఇబ్బంది పడ్డ తర్వాత ఇప్పుడు అది కోర్టుకు వెళ్ళింది. కోర్టులో ఏమైందంటే ఈ విచారణ క్రమంలో ఆయన ఆర్థిక అవకతవకలు పాల్పడ్డాడని చెప్పేసి కోర్టు ఏం చేసింది, ఆయన పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఆంక్షలు విధించింది. మీరు ఫారిన్ వెళ్ళడానికి లేదు అని చెప్పేసి. దానివల్ల ఆయన లండన్లో పెట్టుకున్న కార్యక్రమాలకు కూడా దెబ్బపడి ఆయన వెళ్ళలేకపోయాడు. మొత్తానికి ఆ టూర్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇది ఇక్కడ జరిగింది. ఇది గతంలో ఉన్న ఇష్యూ. అయితే దీంట్లో ఏమైందంటే తిరిగి పూచికత్తుకు వెళ్ళి పూచికత్తు కట్టుకొని తర్వాత ఆయన ఆ పాస్పోర్టుకు ఏవైతే ఆంక్షలు ఉన్నాయో అవి తీయించుకొని వెళ్ళొచ్చు. కానీ ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆర్థిక నేరాలు చేసిన ఎవరికైనా సరే పాస్పోర్ట్ అనేది బ్యాన్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బ్యాన్ లోపే వాళ్ళు చాకచక్యంగా వెళ్ళిపోతారు. మనం ఇటువంటి వాళ్ళని అనేక మందిని చూసాం. ఇప్పుడు నీరవ్ మోదీ కావచ్చు, ఆయన బరోడా బ్యాంక్కి పెద్ద బొక్క పెట్టేసి, పంజాబ్ బ్యాంక్ అనుకుంటా, పెద్ద బొక్క పెట్టేసి ఆయన పారిపోయాడు. ఇప్పటిదాకా ఆయన అడ్రస్ లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, ఆర్థిక నేరస్తుడే. ఆయన పట్టుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. సో అట్లా వెళ్తారు. సో ఆ విధంగా వెళ్తారేమో అని చెప్పేసి కోర్టులు ఏం చేస్తాయంటే ఆంక్షలు విధిస్తాయి పాస్పోర్ట్ మీద. అదేవిధంగా ఈయన మీద పాస్పోర్ట్ మీద కూడా విధించాయి. ఇది ఒక యాంగిల్ అయితే, ఈయన కనీసం ప్రయత్నించి కోర్టుకు వెళ్ళి దాని మీద పూచికత్తు పెట్టి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే కోర్టుకు వెళితే తనకు అవమానము, ప్రజలు అప్పుడున్న ప్రభుత్వం రాసేస్తుంది వార్తలు, ఓకే నారాయణ కోర్టుకు వెళ్ళాడు, సో ఆయనకి ఇక శిక్ష పడుతుంది అయితే రాసేస్తుంది. సో ఈ గోలంతా వద్దనుకుని ఆయన ఏం చేశాడంటే సైలెంట్ అయిపోయాడు, పరువు పోవద్దని. ఇప్పుడు మళ్ళీ అది వాదనలోకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, సో టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కేసును కొట్టేయండి, ఇందులో నా తప్పులేం లేవు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ పిటిషన్ వేశారు నారాయణ గారు. అది విచారణకు వెళ్ళిన తర్వాత ఆ విచారణలో ఇప్పుడు కొన్ని విషయాలు మారిపోయాయి అన్నమాట. ఏమైందంటే గతంలో ఏ పత్రిక అయితే రాసిందో ఇప్పుడు ఆ పత్రిక మీద ఆయన ఒక రకంగా ఆరోపణలు, ఈ కేసు కొట్టేయండి, ఆ పత్రిక నా మీద తప్పుడు రాతలు రాసింది, ఆ పత్రిక మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఆయన కేసు. దానికి ఇప్పుడు ఆ పత్రిక వివరించుకోవాల్సి వచ్చింది సాక్షి. సో ఆ పత్రిక నుంచి అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నారంటే కోర్టు వాదనలో జగన్ వల్లే ఇది జరిగింది అనేది వీళ్ళ పిటిషన్లో ఉన్నది. ఇది జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పత్రికలో ఈ విధంగా వార్తలు రాయించాడు మా మీద. సో జగన్ వల్లే ఈ పత్రికలు ఇలాంటి వార్తలు వచ్చాయి, లేకపోతే వచ్చాయి కాదు అనేది వీళ్ళ పిటిషన్లో ఉన్న విషయం. దానికి ఆ అడ్వకేట్ ఇచ్చిన వివరణ ఏంటంటే జగన్కి సాక్షి పత్రికకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఒక బాంబు పేల్చాడు. జగన్కి సాక్షి పత్రిక ఎటువంటి సంబంధం లేదు, సాక్షి పత్రికలో ఆయన ఎటువంటి పదవిలో లేడు, సాక్షి పత్రిక ఆయన ఏ విరాళాలు ఇవ్వడం లేదు, సో సాక్షికి జగన్కి సంబంధమే లేదు అసలు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇది వింటే ఎవరైనా నవ్వుతారు. ఎందుకంటే జగన్కి సాక్షికి సంబంధం లేదంటే ఎవరైనా నమ్మేదేనా? వాళ్ళు గత వైఎస్ఆర్ టైం నుంచి కూడా సాక్షి పత్రికను ఎందుకు తీసుకొచ్చారు, ఎవరికి కౌంటర్లుగా తీసుకొచ్చారని అందరికీ తెలిసిందే. మనకంటూ ఒక పత్రిక ఉండాలి, మన స్టాండ్ వినిపించడానికి, మన ప్రభుత్వం చేసే పనులను ప్రచారం చేసుకోవడానికి ఒక పత్రిక ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో దీన్ని తీసుకొచ్చారు వైఎస్ఆర్ హయాంలో. అప్పుడు నేను ఇంటర్లో ఉన్నా అనుకుంటా, ఐ థింక్ ఇంటర్ 10th చదువుతున్నా.
ఆ టైం నుంచి కూడా అయితే పత్రిక చాలా నిజానికి మొదట్లో మంచి పేరే తెచ్చుకుంది. ఎందుకంటే కొద్దిగా న్యూట్రల్గానే ఉన్నారు, అన్ని విషయాల్ని బాగానే తీసుకొచ్చేవాళ్ళు, బాగానే ఉండేది. ఇంకా సాహిత్యాన్ని కూడా చాలా ప్రయారిటీ ఇచ్చారు ఆ టైంలో. అనేక సినిమా సంబంధించిన అయితే ఎప్పుడు ఎవరు చూడని వెలికి తీయని లెజెండ్స్కి సంబంధించిన విషయాలు కూడా బాగా రాసేవాళ్ళు. ఆ నిర్వహణలో తప్పుపట్టలేము. కానీ రాజకీయానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వన్ సైడెడ్గా వెళ్ళిపోయి అవే రాతలు రాస్తూ గత కొద్ది కాలంగా అయితే విపరీతంగా అది పెరిగిపోయిందనమాట. ఒక రకంగా పూర్తిగా వైసీపీ మౌత్పీస్ అయిపోయింది, పూర్తిగా వైసీపీ కరపత్రంలాగా తయారైంది. అన్ని పత్రికలు అలాగే ఉన్నాయి, ఒక్కో పత్రిక ఒక్కో దానికి కరపత్రం అయింది, అందరికీ తెలిసేది. సో ఈ క్రమంలో జగన్కు ఏదైతే ఆయన స్టాండ్ ఉందో ఆ స్టాండ్ ప్రకారమే సాక్షి పత్రిక నడిచింది అనేది అందరికీ క్లియర్. ఇందులో భాగంగా జరిగిన నష్టం ఏంటంటే ఇదిగో ఇట్లాగే జగన్కి అనుకూలంగా రాయడము, ఆ పత్రిక తన సర్క్యులేషన్ కూడా కోల్పోవడము, ప్రజల్లో కొద్దిగా నమ్మకాన్ని కోల్పోవడం కూడా జరిగింది. అంటే వెబ్ ప్రపంచంలో ఇంటర్నెట్ బాగా పెరిగిన తర్వాత అన్ని పత్రికలు సర్క్యులేషన్ కోల్పోతూ వస్తున్నాయి. పబ్లిక్ నుంచి ఎప్పుడైతే ఇమేజ్ తగ్గుతుందో, నమ్మకం తగ్గుతుందో, క్రెడిబిలిటీ కోల్పోతామో అప్పుడు వేరే దారులు వెతుక్కోవాలి సర్వైవల్ కోసం. అలా వెతుక్కునే క్రమంలో ఇంకాస్త ఇదిగా తయారయ్యానమాట. ఇంకాస్త వన్ సైడెడ్గా వెళ్ళిపోయి ఇంకాస్త పార్టీలకు ప్రచారాలు చేయడాలు తయారయ్యాయి. ఇందులో భాగంగా రాజకీయపరమైన కుట్రలకు కూడా ఈ పత్రికలను వాడుతూ వచ్చారు మన తెలుగులో ముఖ్యంగా. సో ఆ కుట్రల్లో భాగంగా సాక్షి పత్రిక ఆయన వారి మీద వార్త రాయడము, అంటే అందులో నిజానిజాలు ఎలా ఉన్నాయని కోర్టులో తేలుతుంది. ఇప్పుడు మనమే అంటున్నాం కదా, విద్యాశాఖకు సంబంధించి ప్రైవేటు రంగంలో అనేక అక్రమాలు ఉంటాయి, అనేక రకాల ఈ ఆర్థిక అవకతవకలు ఉంటాయి. అసలు విద్యారంగం అనేది వ్యాపారం అనేది మనమే ఒప్పుకుంటున్నాం, విద్య వైద్యము ఇవన్నీ కూడా. సో దీంట్లో గమనించింది ఏంటంటే సాక్షి ఏ విధంగా వార్తలు రాసింది అనేది ఎంత నిజమో, సాక్షి జగన్కి సంబంధించింది అనేది కూడా అంతే నిజం. ఆయనకు పదవులు లేకపోయినా ఉన్నా సరే అది నిజమే. ఓకే, దీన్ని ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారనమాట. దీంట్లో భారతి గారికి కూడా సంబంధం లేదు అన్నట్లుగా వాళ్ళు ఆ వాదనలు వినిపించారు. సో ఇది కూడా అందరికీ నవ్వుల పాలైంది. దీంతో పాటు సజ్జల గారికి కూడా సంబంధం లేదు అన్నట్టుగా వార్తలు. ఎందుకంటే గతంలో ఆయన సకల శాఖ మంత్రిలాగా మెయింటైన్ చేశాడు కాబట్టి సాక్షిలో వచ్చిన వార్తలన్నిటికీ కూడా ఆయన ఫీడింగ్ లేకుండా రావు. ఎందుకంటే సాక్షి పర్యవేక్షణ యాక్చువల్గా సజ్జల గారే చేస్తారు. సజ్జల గారు అన్ని చూస్తుంటారు. నిజానికి ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా సాక్షిని నిలబెట్టడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. సాక్షికి వెనకాల ఉండి ఎటువంటి వార్తలు రావాలి, ఎటువంటి స్ట్రాటజీని నడిపించాలి, ఇదంతా కూడా సాక్షికి ఒక దన్నుగా ఉన్న సజ్జల గారే. కాబట్టి ఆయన ప్రమేయం లేకుండా ఏది రాదు. సో ఇప్పుడు వీళ్ళు కోర్టులో ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారన్నమాట. అయితే ఈ కేసు మరి కోర్టు కొట్టేస్తుందా అంటే మళ్ళీ వాయిదా వేసింది. సో ఈ నెక్స్ట్ వాయిదాకి ఏమైనా యాక్షన్ అయితే తీసుకోవచ్చు. మరి అన్న ఇప్పుడు సాక్షిలో జగన్కి రిలేటెడ్గా సంబంధించిన ఎటువంటి వార్తలు రావంటారా? దానిపై మీ ఒపీనియన్? రావడానికి కూడా ఛాన్స్ ఏం లేదు, ఎందుకంటే వస్తానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సాక్షికి వైసీపీకి ఉన్న ఏదైనా పత్రిక ఉంది అంటే సాక్షినే, ప్రింటెడ్ పత్రిక. ప్రింటెడ్ కాకుండా వెబ్సైట్లలో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. మనం వాటి పేర్లన్నీ తీయకూడదు. ఇప్పుడు మనం కూడా వన్ ఆఫ్ ది మీడియా కాబట్టి మనం ఆ పేర్లన్నీ తీయడం సరైంది కాదు. కాకపోతే అనేక వెబ్సైట్లు ఉన్నాయి, కేవలం వన్ స్టాండ్ తీసుకొని వన్ సైడ్ తీసుకొని రాసే పత్రికలు, ఫేమస్ పత్రికలు, ఫేమస్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి. నెంబర్ 1 వెబ్సైట్లు కూడా మీకు తెలుసు, ఆల్రెడీ ప్రజలకు కూడా తెలుసు. అయినా వాళ్ళేమి వెనక్కి తగ్గరు. సో వెబ్సైట్స్ యాంగిల్లో వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాయి. మరోవైపు పత్రికల విషయంలోకి వచ్చేసరికి సాక్షి అనేది ఒకటే ఉంది. మిగతా పత్రికల్లో 2-3 పత్రికలు లేకపోతే 4-5 పత్రికలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, టీడీపీకి అనుకూలంగా. అది కూడా అందరూ చూస్తూ ఉన్నదే. కాబట్టి ఈ వైరం అనేది ఇక పోయేది కాదు. ఈ పత్రికలు స్టాండ్ మార్చుకునే అవకాశము లేదు, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జగన్కి వచ్చే జ్ఞానోదయం ఏంటంటే తన సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు భారతి గారు కావచ్చు, లేకపోతే తనకు అనుకూలమైన తన కుడిభుజం లాంటి సజ్జల గారు కావచ్చు, లేదా తన బంధువులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు సాక్షిలో కీలకమైన పదవుల్లో ఉంటే అది పొలిటికల్గా ఎలా ఇబ్బంది అవుతుంది, లీగల్ ఇష్యూస్లో వాళ్ళను ఇరికించినట్టు అవుతుందనే ఆలోచన జగన్కి ఇప్పుడు వస్తుందేమో. బహుశా వచ్చి వాళ్ళని అటువంటి పదవుల్లో పెట్టకుండా తటస్థులను ఏమైనా పెట్టచ్చు. పెట్టి వీళ్ళని మాత్రం వెనకాల ఉండి మేనేజ్ చేయించేలాగా. అసలు మేనేజ్ చేసేది, అసలు నడిపించేది వీళ్ళే. సజ్జల గారు ఉంటారు, భారతి గారు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. కానీ ఆ పదవుల్లో మాత్రం బయటికి ప్రజలకు కనిపించే ఫేస్ మాత్రం వేరేది ఉంటుంది. అటువంటి స్ట్రాటజీ ఇప్పుడు జగన్ తీసుకుంటాడేమో అనిపిస్తుంది, చూడాలి మరి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.